హలో ఎవ్రీవన్, దిస్ ఇస్ సునీత. వెల్కమ్ టు మై ఛానల్ టెస్ట్ విత్ సునీత. సో మనం ఈరోజు సెషన్స్లో ఇక నుంచి ప్లేలిస్ట్లో ప్లే రేట్ ఆటోమేషన్ టూల్ నేర్చుకుందాం అండ్ డే బై డే సెషన్స్లో. సో మనం ఇప్పటివరకు అయితే మాన్యువల్ టెస్టింగ్ కాన్సెప్ట్స్, ఇంటర్వ్యూ క్వశ్చన్స్ చూసాం కదా. ఇప్పుడు నెక్స్ట్ ఆటోమేషన్ టూల్స్ చూద్దాం. ఆటోమేషన్ టూల్లో మనం ప్లే రైట్ ఆటోమేషన్ టూల్ సెలెక్ట్ చేసుకున్నాం. దీని గురించి తెలుసుకుందాం. సో ఆటోమేషన్ టూల్స్ అంటే ఏంటి అంటే, ఇప్పటి వరకు మనం మాన్యువల్గా ఏ ప్రాసెస్ అయితే చేసామో దాన్ని ఒక కోడ్ రాసి బ్రౌజర్ని కంట్రోల్ చేయడం అనమాట ఆటోమేషన్ టూల్స్ అంటే. సో ఇక్కడ మనం ప్లే రేట్ని ఎందుకు తీసుకుంటున్నామంటే, ప్లే రేట్కి ఒక ఫీచర్ ఉంది. ఇది ఫ్రీ అండ్ ఓపెన్ సోర్స్. సో మీరు అనుకోవచ్చు సెలీనియం అవి కూడా ఫ్రీయే కదా అని చెప్పి, కానీ ప్లే రైట్కి ఉన్న బెస్ట్ ఫీచర్స్ వల్ల నవ్వు ట్రెండింగ్ టూల్ అనమాట. ఇది ప్లే రైట్ మార్కెట్లో ట్రెండింగ్ టూల్ అండ్ ఫ్రీ అండ్ ఓపెన్ సోర్స్. అంటే ఫ్రీ అంటే ఏంటంటే మనం దీన్ని మనీ పే చేసి కొనాల్సిన పని లేదు. సో మనం డైరెక్ట్గా మనం ఇన్స్టాల్ చేసేసుకోవచ్చు, మనం రన్ చేసేసుకోవచ్చు. నెక్స్ట్ ఓపెన్ సోర్స్ అంటే ఏంటంటే, మీరు కూడా ఈ టూల్ డెవలప్మెంట్కి కాంట్రిబ్యూట్ చేయొచ్చు. అంటే మీ ఓన్ కోడ్ ఏదైనా రాసి దాన్ని ఆటోమేషన్ టూల్కి ఇంక్లూడ్ చేసేయచ్చు. ఓకే, అది ప్లే రైట్ ఆటోమేషన్ టూల్. వాట్ ఆర్ అప్లికేషన్ సపోర్టెడ్? ఏ అప్లికేషన్స్ ఇది సపోర్ట్ చేస్తుంది అంటే, యాక్చువల్గా ప్లే రైట్ డెవలప్డ్ బై మైక్రోసాఫ్ట్. ఓకే, సో ఇదేం చేస్తుందంటే అన్ని బ్రౌజర్ అప్లికేషన్స్ని చెక్ చేస్తుంది, అన్ని మొబైల్ యాప్ని టెస్ట్ చేయగలుగుతుంది. ఏ అప్లికేషన్స్ సపోర్ట్ చేస్తుంది అంటే, వెబ్ బ్రౌజర్ అప్లికేషన్స్, మొబైల్ అప్లికేషన్స్, ఏపీఐ టెస్టింగ్ కూడా సపోర్ట్ చేస్తుంది. నెక్స్ట్, వాట్ ఆర్ ద లాంగ్వేజెస్ సపోర్ట్? ఏ లాంగ్వేజెస్ని ఇది సపోర్ట్ చేస్తుంది? మనం ఇదే కోడ్ని జావా స్క్రిప్ట్లో రాయొచ్చు. టైప్ స్క్రిప్ట్, జావా, పైథాన్, .NET. సపోజ్ మీరు .NET కోడ్ రాయాలనుకున్నారనుకోండి, దానికి సి షార్ప్ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ని యూజ్ చేయాలి. జావా రాద్దాం అనుకున్నారంటే జావా కోడ్ మీకు వచ్చి ఉండాలి. పైథాన్ మెయిన్లీ ఫోకస్ చేసేది నాన్ ఐటీ బ్యాక్గ్రౌండ్ నుండి ఐటీ బ్యాక్గ్రౌండ్కి స్విచ్ అవ్వాలనుకునే వాళ్ళకి, ప్లస్ ఫ్రెషర్స్కి, ప్లస్ ఇప్పటి వరకు మాన్యువల్లో టెస్ట్ చేసి ఆటోమేషన్కి మూవ్ అవుదాం అనుకున్న వాళ్ళకి కాబట్టి. సో ఐ సజెస్ట్ జావా స్క్రిప్ట్. ఎందుకంటే ఇది లిటిల్ బిట్ ఈజియర్ దాన్ అదర్ లాంగ్వేజెస్. ఓకే, నెక్స్ట్, ఏ బ్రౌజర్స్ని ఇది సపోర్ట్ చేస్తుంది? ఏ బ్రౌజర్స్ని సపోర్ట్ చేస్తుంది అంటే, దిస్ సపోర్ట్స్ ఆల్ మోడర్న్ బ్రౌజర్స్. ఓకే, క్రోమియం ఇంజిన్స్తో వర్క్ చేస్తుంది, వెబ్కిట్ ఇంజిన్స్తో వర్క్ చేస్తుంది, ఫైర్ ఫాక్స్ ఇంజిన్స్తో వర్క్ చేస్తుంది. సో క్రోమియం వచ్చేసరికి గూగుల్ క్రోమ్ కానీ, మైక్రోసాఫ్ట్ ఎడ్జ్ కానీ, ఒపేరా కానీ, ఇవన్నీ గూగుల్ క్రోమియం ఇంజిన్స్. వెబ్కిట్ ఇంజిన్స్ ఏంటంటే మ్యాక్ ఓఎస్, ఐఓఎస్ బ్రౌజర్స్ లైక్ సఫారీ ఇట్లాంటివి. ఫైర్ ఫాక్స్ వచ్చేసి ఆల్ వెర్షన్స్ ఆఫ్ ఫైర్ ఫాక్స్. సో బ్రౌజర్ వెర్షన్స్ ఏమన్నా ఉన్నా అన్ని వెర్షన్స్ ఆఫ్ ఫైర్ ఫాక్స్ ఇది వర్క్ చేస్తుంది. అండ్ డెస్క్టాప్ ఫైర్ ఫాక్స్ బ్రౌజర్స్తో కూడా వర్క్ చేస్తాయి. అండ్ ఇంకొకటి ఏంటి అంటే, మనం ఈ కోడ్ని హెడ్లెస్ అండ్ హెడెడ్ మోడ్తో కూడా రన్ చేయొచ్చు. అంటే వీ కెన్ యూజ్ దీస్ బ్రౌజర్స్ ఐదర్ హెడెడ్ మోడ్ ఆర్ హెడ్లెస్ మోడ్. హెడ్లెస్ మోడ్ అంటే మనం స్క్రిప్ట్ని రన్ చేసేటప్పుడు యూ విల్ నాట్ సీ ఎనీథింగ్ కమింగ్ అప్ ఆన్ స్క్రీన్. స్క్రీన్ మీద మీకు ఏం కనిపించదు. నో GUI, బ్యాక్గ్రౌండ్లోనే మొత్తం రన్ అవుతూ ఉంటుంది. సో నో ఫిజికల్ బ్రౌజర్ యూ కెన్ సీ. ఓకే, మొత్తం బ్యాక్గ్రౌండ్లో జరిగిపోతూ ఉంటుంది కాబట్టి ఇట్ విల్ సేవ్ యువర్ టైమ్ అండ్ మెమరీ. నెక్స్ట్, హెడెడ్ మోడ్ అంటే ఏంటంటే, GUIని యూజ్ చేసుకొని, అంటే మనకి రన్ చేస్తున్నప్పుడు మనం GUIని చూడగలుగుతాము. అది హెడెడ్ మోడ్లో. వచ్చేసి ఓఎస్ సపోర్ట్. ఏ ఓఎస్ని ఇది సపోర్ట్ చేస్తుంది? సో విండోస్, మ్యాక్ ఓఎస్, లైనెక్స్, అండ్ ఇట్ ఆల్సో సపోర్ట్ CI. సో ఈ ఆల్మోస్ట్ ఆల్ టైప్ ఆఫ్ ఓఎస్ని సపోర్ట్ చేస్తుంది. ఓకే, నెక్స్ట్, వై దిస్ ఈజ్ పాపులర్? అసలు ఇది ఎందుకు పాపులర్ అయ్యింది ఇప్పుడు మోడ్రన్ టైమింగ్స్లో అంటే, దీనికి ఉన్న ఒక ఫీచర్ ఫాస్ట్ రన్నింగ్. ఓకే, సో మిగతా వాటికంటే కూడా ఇది ఫాస్ట్గా రన్ అవుతుంది. ఎందుకంటే ఈ హెడెడ్ మోడ్ వల్ల. ఇంకొకటి ఏంటంటే, దీనికి ఆటో వెయిట్ ఫీచర్ ఉంటుంది. ఆటో వెయిట్ ఫీచర్ అంటే మనం మాన్యువల్ వెయిట్స్ పెట్టాల్సిన అవసరం లేదు. ఇంకొకటి ఏంటంటే, బిగినర్స్కి ఇది ఈజీగా ఉంటుంది నేర్చుకోవడానికి. ఓకే, అండ్ CI/CD కూడా ఇది ఫ్రెండ్లీ అనమాట. సో CI/CD జెన్కిన్స్ కానీ ఇట్లాగా డోకర్ కానీ అవన్నీ ఏదైనా చేయాలి అనుకుంటే విత్ ప్లే రైట్ ఈజీ. ఓకే,
we have official website for Playwright, playwright.dev. So let's go and see the playwright.dev page. Playwright.dev. So this is the official page for Playwright. So here if you see, this has Node.js, Python, Java, .NET. These are all different supported languages for this. So you can select any of these ones, and you could see here one symbol, cat symbol, right? So this is Copilot for this. So it will opens the implementation for the selected one. What you selected here, Node.js we selected. So select Python. ఇప్పుడు పైథాన్ సెలెక్ట్ అయింది. పైథాన్ సెలెక్ట్ అయిన తర్వాత మీరు ఈ ఐకాన్ కోపైలట్ మీద క్లిక్ చేస్తే గిట్హబ్ కోపైలట్ మీద ఇది పైథాన్ రిలేటెడ్ ఇంప్లిమెంటేషన్ మొత్తం మీకు ఇక్కడ చూపిస్తుంది. ఓకే, సో ఇది మనం Node.jsని చేస్తున్నాం కాబట్టి ఇప్పుడు మనం గోయింగ్ ఫార్వర్డ్ Node.js అంటే టైప్ స్క్రిప్ట్లో. సో టైప్ స్క్రిప్ట్ చూస్తున్నాం కాబట్టి మనకి ఇది మొత్తం టైప్ script implementation, our packages implementation, test implementation, everything we see here. Okay, next coming to the features of Playwright. Features ఏమున్నాయి? ఫీచర్స్ వచ్చేసి ఇది ఓపెన్ అండ్ ఫ్రీ అండ్ ఓపెన్ సోర్స్. మనం ముందు డిస్కస్ చేసాం కదా, ఫ్రీ అండ్ ఓపెన్ సోర్స్ అంటే ఫ్రీ అంటే మనం మనీ పెట్టి తీసుకోవాల్సిన అవసరం లేదు, ఓపెన్ సోర్స్ అంటే మనం కాంట్రిబ్యూట్ చేయొచ్చు ప్లేరైట్ ప్రాజెక్ట్కి. ఓకే, అండ్ నెక్స్ట్ వన్ మల్టీ బ్రౌజర్, మల్టీ లాంగ్వేజ్, మల్టీ ఓఎస్ సపోర్ట్. మనం ఇందాక చూసాం కదా లాస్ట్ అబోవ్ స్లైడ్లో. అండ్ నెక్స్ట్ వన్ వచ్చేసి ఈజీ సెటప్ అండ్ కాన్ఫిగరేషన్. నెక్స్ట్ క్లాస్లో మనం చూస్తాము. సెటప్ కూడా ఈజీగా ఉంటుంది ప్లేరైట్కి, అండ్ కాన్ఫిగరేషన్ కూడా ఈజీ. అండ్ ఇది ఏం సపోర్ట్ చేస్తుంది అంటే ఫంక్షనల్ టెస్టింగ్ సపోర్ట్ చేస్తుంది, ఏపీఐ టెస్టింగ్ సపోర్ట్ చేస్తుంది, యాక్సెసిబిలిటీ టెస్టింగ్కి సపోర్ట్ చేస్తుంది. ఓకే, అంటే మనం ఫంక్షనల్ టెస్టింగ్ చేయొచ్చు, ఏపీఐ టెస్టింగ్ చేయొచ్చు, యాక్సెసిబిలిటీ టెస్టింగ్ అంటే థర్డ్ పార్టీ టూల్స్ని ఇన్స్టాల్ చేసుకొని యాక్సెసిబిలిటీ టెస్టింగ్ కూడా చేయొచ్చు. ఓకే, అండ్ దీనికి బిల్ట్ ఇన్ రిపోర్ట్స్ ఉంటాయి. బిల్ట్ ఇన్ రిపోర్ట్స్ అంటే మనకి ఇప్పుడు టెస్ట్ ఎక్కడన్నా ఫెయిల్ అయిపోయింది అనుకోండి, అది ఎక్కడ ఫెయిల్ అయింది అనేది ఆ రిపోర్ట్స్ని ఓపెన్ చేసి చూసుకోవచ్చు. మీకు ఇలా ఇక్కడ బిల్ట్ ఇన్ రిపోర్ట్స్తో పాటు కస్టమ్ రిపోర్ట్స్ కూడా డెవలప్ చేసుకోవచ్చు. ఇంకొకటి సిఐసిడి సపోర్ట్. సిఐసిడికి మనకి జెన్కిన్స్ కానీ యూస్ చేస్తాం కదా, వాటిని కూడా ఇంటిగ్రేట్ చేసుకోవచ్చు ప్లేరైట్తో. ఇంకొకటి ఇది డాకర్ సపోర్ట్ కూడా. నెక్స్ట్ ఇంకోటి ఏంటంటే దీనిలో ఉన్న బెస్ట్ ఫీచర్ మనం చెప్పాం కదా, ఎందుకు ఇది ఫేమస్ అయిందంటే ఆటో వెయిట్ అంటే మనం మాన్యువల్గా వెయిట్ పెట్టాల్సిన పని లేదు. సో ఇన్బిల్ట్ వెయిట్స్ ఉంటాయి ఆటో వెయిట్. బిల్ట్ ఇన్ ఎసెర్షన్స్ ఉంటాయి. అంటే సపోజ్ మనం ఒక పేజ్ ఓపెన్ చేసామనుకోండి, లాగిన్ చేయాలి అంటే అది ఆటోమేటిక్గా బ్యాక్గ్రౌండ్లో లాగిన్ పేజ్లో లాగిన్ బటన్ ఎనేబుల్ ఉందా లేదా అనేది అసెర్షన్స్ చూసుకుంటాయి అన్నమాట. సో ఆ అసెర్షన్స్ కోసం మనం ఏం చేయాల్సిన పని లేదు. ఓకే, నెక్స్ట్ మల్టీ ట్యాబ్ మల్టీ విండో టెస్టింగ్ అంటే సపోజ్ మనం ఒక అప్లికేషన్ టెస్ట్ చేసినప్పుడు దానిలో ఏమైనా లింక్స్ వస్తే మనం ఆ లింక్ క్లిక్ చేస్తే అది వేరే ట్యాబ్లో ఓపెన్ అవుతుంది. సో అలా డిఫరెంట్ ట్యాబ్స్ డిఫరెంట్ విండోస్లో మనకు ఓపెన్ అయిన వాటిని కూడా టెస్ట్ చేయడానికి ప్లేరైట్ యూజ్ వస్తుంది. ఫ్యూ ఆఫ్ ది ఆటోమేషన్ టెస్టింగ్ టూల్స్ అది వర్కౌట్ అవ్వదు వాటికి. సో మనం మల్టీ ట్యాబ్ మల్టీ విండో టెస్టింగ్ ప్లేరైట్ని యూజ్ చేసి చేయొచ్చు. ప్యారలల్ టెస్టింగ్లో మనం మల్టిపుల్ బ్రౌజర్స్తో సేమ్ టెస్ట్ని ఎట్ ఏ టైము రన్ చేయొచ్చు. సో ప్యారలల్ టెస్టింగ్ దీని బెస్ట్ ఫీచర్. నెక్స్ట్ ఇంకొకటి ఏంటంటే రికార్డింగ్ అండ్ డీబగ్గింగ్. దీన్ని రికార్డ్ చేయొచ్చు మనం, ఇంకొకటి డీబగ్ కూడా చేయొచ్చు. అండ్ ఇంకొక ఫీచర్ ఏంటంటే సెలెక్టర్స్ని ఎక్స్ప్లోర్ చేయొచ్చు. అంటే సెలెక్టర్స్ని ఎక్స్ప్లోర్ చేసుకుంటుంది అదే. అంటే ఇప్పుడు మనం సెలెక్టర్స్ని రాయాల్సిన పని కూడా లేదు, ఆటోమేటిక్గా అది సెలెక్టర్స్కి వెళ్ళి దాని సెలెక్టర్స్ పాత్ని సెలెక్టర్స్ డీటెయిల్స్ని అది ఎక్స్ప్లోర్ చేసుకొని అది మనకి ఇస్తుంది. ఓకే, సో దిస్ ఈజ్ ఆల్ అబౌట్ features of Playwright. Hope you have some takeout from this session. Practice, stay curious, and do not hesitate to post your questions in the comments and suggest any additional topics you would like me to cover in the next sessions. I am here to help you. See you in the next class. This is Sunita and you are learning with Test with Sunita. I have uploaded the second video session on the top right corner of this video, end of this video. You just click and continue your learning from there.